ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశం కోసం చాలా చేశారు కదా! ఇప్పుడు ప్రభుత్వం మారితే మంచిదంటారా? లేదా అతనే ఉంటే బావుంటుందంటారా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మంచిగానే చేస్తున్నాడు, చేయలేదు అనం. ఆయన కూడా మాకు కాంగ్రెస్ వచ్చింది, ఆయన కూడా కొన్ని నిధులు ఇస్తే మా దేశం చల్లగా తెలంగాణ బతుందని కూడా ఆయనను కూడా నేను తలుచుకుంటున్నా. ఆయన ఉంటే కూడా చాలా బాగుంటుందని కూడా నా కోరిక ఉంది. ఎక్కడన్నా మన తెలంగాణ కాడికి ఆయన మనకు ఉండాలి, ఆయన ఉండాల్సిన అవసరం ఉంది. నేను వాళ్ళు అంటే కూడా నాకు ఈటల రాజేంద్ర కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో బట్టలు ఇటుకు వచ్చేది, ఇస్త్రీ చేసేదాన్ని, వాళ్ళంటే నాకు చాలా ప్రేమ. వాళ్ళ అల్లుడు ధనరాజు అని ఎక్కడన్నా ఉన్నా నాకు ఇక్కడ బట్టలు తెచ్చి నా కొడుకుతో దాదాపు 10-12 ఏళ్ళు అయింది ఇన్ని ఇస్త్రీ చేయించుకుంటాను. కానీ వాళ్ళంటే చాలా నాకు గౌరవం మర్యాద ఉంది. అంటే దీనివల్ల ప్రజలు ఏమన్నా వ్యతిరేకం చేయొచ్చు అంటారా? ఈ మాట వల్ల కేంద్రంలో కూడా కాంగ్రెసే గెలిస్తే చేస్తామని చెప్పేసి అన్నారు కదండి, దానివల్ల ప్రజలు ఏమన్నా అభ్యంతరపరుస్తారంటారా? అలాంటిది మనం అనుకోవడం అవేకం. నాకు తెలిసిన ద్వారా ఇప్పుడు నరేంద్ర మోడీ ఉంటే కూడా మన దేశానికి చాలా ఉపయోగపడుతుంది. ఆయన మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి, మంచి వ్యక్తి కాబట్టి ఆయన ఉండడం మన తెలంగాణకు చాలా అవసరం అని నేను అనుకుంటున్నా. నా మాట అది. ఎందుకంటే ఆయన కొన్ని నాకంత చెప్పేదంత అది లేదు. కొన్ని మన రామజన్మభూమి 500 సంవత్సరాల సంధి మన హిందువులు ఎంతమంది సచ్చిండ్రు, ఎంతమంది పోయినరని నేను ఒక మైండ్లో పెట్టుకున్నదాన్ని. నేను శ్రీరామచంద్రుని 24 గంటలు ధ్యానించేదాన్ని. వాళ్ళు మొన్న ఆ తండ్రి రామమందిరం కట్టించి ఆ శ్రీరామచంద్రుని ప్రభాతుని లోకముల సాటి చెప్పించింది చూడు. అక్కడ నాకు వాళ్ళు ఉండబట్టే ఈ శ్రీరామచంద్రుడు వేటికి ఎలిగిండనే ఒక మనసులో ప్రతి మనసులో ఉంది నాయన. మీకు అప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత అది పూర్తి అయింది కదా, మీకు ఎలా అనిపించింది అప్పుడు? నాకు ఎలలేని సంతోషం, ఎలలేని బంధుత్వం. మా పెద్దలు చెప్పేవాళ్ళు. మళ్ళీ నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక కూడా మన హిందువులను వాళ్ళు చంపి పొడిచి, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు రాజులు ఏలిండ్రు, రాజుల తర్వాత రజాకారులు ఏలి. రజాకారులు ఏలినప్పుడు ఏమైంది, మా అమ్మమ్మలది అలంపూర్. అక్కడ మన హిందువులను వాళ్ళు ఎక్కడెక్కడ పండబెట్టి గొంతులు కోసిండ్రు అవన్నీ తెలుసు. నేను ఆ రజాకారులు ఏలిన తర్వాతనే పుట్టింటా అనుకుంటా. మేము పెరిగి పెద్దగా అయ్యే వరకు పెద్దలు చెప్తుంటే విన్నా అల్లంపూర్ జోగులమ్మ కాడ. కాబట్టి అక్కడ బ్రహ్మేశుడు ఉండడు, అక్కడ పెద్ద దేవుడు. కానీ ఆ దేవాలయాన్ని ఎక్కడెక్కడ ముక్కలు నరికిండు, అది చూసిన. మళ్ళీ మా నాయన వాళ్ళది జట్పోల్ పెద్ద దేవస్థానం ఉంది, గోపాలస్వామి దేవాలయం. అక్కడ ముక్కలు నరికిండ్రు. ఈ ఎవరు నరికిండ్రు, ఎందుకు ఇట్లా చేసిండ్రు అని అడుగు. అంటే రజాకారుల జమానాల దేవాలయాన్ని నరికేసిండ్రు అని చెప్పి అన్నారు. మా పెద్దలు చెప్తే విన్నా. అంటే ఇప్పుడు ఆ కట్టడం చూస్తే మీకు ఆనందం కలిగిందా? చాలా. మీరు వెళ్దాం అనుకుంటున్నారు ఎప్పుడన్నా? నేను వెళ్ళాలి అనుకుంటున్నా కానీ నా చేత కాదు, పోలేను. ఆ శ్రీరామచంద్రుని టీవీలో ఫోన్లో చూసి సంతోషిస్తున్నా. ఈ జన్మకు నాకు చాలు స్వామి. పెద్దవాళ్ళు పోయిన వాళ్ళు మొన్న కేదార్నాథ్ పోయింది ఓ పాప. కేదార్నాథ్ పోయి ఈ దండ తెచ్చిచ్చింది. ఈ దండ తెచ్చిచ్చి ఇట్లా ఉంటుంది. ఈ దండ ఇచ్చి, పెద్దమ్మ కేదార్నాథ్ తీర్థం తెచ్చిన, నీవు దేవుడు అంటే చాలా కొలుస్తావు, నీకు దేవుడు అంటే చాలా ప్రేమ, నువ్వు కాశీ పోయొచ్చినావు, షిడి పోయొచ్చినావు, అన్ని దేవుళ్ళని కొలుస్తావు అని ఆ తీర్థం తెచ్చిచ్చింది. తీర్థం పోసుకున్నా, మళ్ళీ ఈ దండ కట్టుకున్నా. ఈ దండ కట్టుకున్నాక కూర తిందామని మనసు లేదు. నీసు అంటే అంత దూరం పోతుంది. నాకు అనుకోకుండా దేవుడే దర్శనమైంది. నా ప్రేమ అది సున్నా.